చాలా అంటే చాలా దారుణం అనమాట. ఇలాంటి దారుణం ఇప్పుడు వచ్చి చూడలేదు. మా అందగాడిని పట్టుకొని అయితే ఒక అమ్మాయి 20 రోజుల పాటు నుంచి చాలా అంటే చాలా ఏడిపిస్తుందనమాట. ఏం చెప్పు? ఏం జరిగింది చెప్పు? ఏడిపోతుంది. నిజంగా కదా! నిజంగానే. 20 రోజుల నుంచి మాట బుర్ర అయితే మా వోడికి అసలైతే పని చేయట్లేదనమాట. ఆ అమ్మాయి ఎవరో తెలియట్లేదు. ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి నాకు 500 ఫోన్‌పే చేయి అది చేయి అదే కదా! అంటున్నా 500 ఫోన్ చేయమని. అది ఇది అంటుందనమాట. అంటుంటే మా వోడు చాలా సీరియస్ అయిపోతున్నాడు. అంటే మైండ్ పని చేయట్లేదనమాట. అసలు ఏం జరుగుతుంది? నా నంబర్ ఎవరికి ఎలా వెళ్ళిపోయింది అన్నట్టుగా మా వోడు చాలా అయితే చాలా బాధపడుతున్నాడనమాట. చెప్పు నీ బాధ ఏంటో ఒకసారి చెప్పు. ఏడకలేరా? చెప్పు. ఏమేం చెప్పు అసలు? అమ్మాయి అసలు ఏమని బాధ పెడుతుందో చెప్పు. బయట తీసుకెళ్ళమని. బయటికి తీసుకెళ్ళమని ఇంకా అంతే. ఇంకా ఎక్కడైనా బయటికి ఎక్కడ ఊరెళ్ళినా బయటికి వెళ్ళినా ఇబ్బంది పెడుతుంది కదా. నేను బాగా ఇబ్బంది పెడుతున్నాను. మా ఊడిని అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా ఎలా వెళ్ళింది కూడా తెలియట్లేదు. నీ ఫోన్ నెంబర్ తెలియదు మరి. ఫోన్ నెంబర్ కూడా వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మాటికి ఫోన్ చేయడు. ఈడు చేస్తుంటే మళ్ళీ ఫోన్ అవ్వట్లేదంట. నువ్వు చేస్తుంటే ఫోన్ అవట్లేదు అనమాట. అవ్వకపోతే మా వాడైతే చాలా బాధపడిపోతున్నాడు. నన్ను ఇలా కాదు, నన్ను బీచ్ తీసుకెళ్ళండి ప్రశాంతంగా ఉంటానని చెప్పేసి అన్నాడు అనమాట. అందుకని చెప్పేసి మా వాడిని బీచ్కి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. చూద్దాం, వెళ్ళేటప్పుడు చాలా బాగుంటది. లొకేషన్లు అయితే మంచి మంచి లొకేషన్ ఉంటది. పెంటకోట బీచ్ మీకు అందరికీ తెలిసే ఉంటది. ఇప్పుడైతే పెంటకోట బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. పదండి, లొకేషన్ ఎలా ఉంటే చూపించేస్తాను. మా ఊడు మరి ప్రశాంతంగా ఉండడానికి మాత్రం తీసుకెళ్ళకపోతే బాగోదు కదా, అందుకని తీసుకెళ్తున్నాను అనమాట. పదండి అయితే వెళ్దామా. ఏంటంటే ఫస్ట్ గా ఈ వీడియోని చూసిన వాళ్ళు మాత్రం ఫస్ట్ గా లైక్లు కొట్టాలి. నాకు అర్థం కాలేదు సార్. లైక్ కొట్టాలి. దాంతో పాటు ఎవరన్నా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కప్చర్ చేయండి. అది సబ్స్క్రైబ్ చేయండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చెయ్యబోతే మాత్రం మామూలుగా ఉండదు అనమాట. ముందుగా ఒక లైక్ వేసుకోండి. లైక్ కొట్టేయండి అంతే. అది పెంటకోట బీచ్కి వెళ్ళారు. వీళ్ళు ఏమిటంటే బీడి కోసం అవుతుంది. ఆడుకుంటారే ఇప్పుడు చూడు, కొండ చూపిస్తాను చూడండి. భలే ఉంటుంది. అదిగో సూదుకొండ. దీన్నే సూదుకొండ అంటారు అనమాట. మీకు పెంటకోట వెళ్ళే దారిలో కనబడుతుంది. ఎంత ఉంది చూసారా, చాలా పైకి ఉంటుంది. ఈ కొండ వారి నుంచి మనం టర్నింగ్ ఎలా ఉంటుంది అనమాట. ఈ టర్నింగ్ నుంచి కొండ అదిగో. ఇప్పుడు కరెక్ట్గా అయితే మనం గోపాలపట్నం అయితే వచ్చాం అనమాట. ఇది పాయకరపేట నుంచి ఒక 6 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట. గోపాలపట్నం 6 to 7 అలా మధ్యలో ఉంటుంది. నెమ్మదిగానే ఒకసారి వినబట్లేదు సార్. ఇంకా బయటికి తీసుకెళ్ళండి. బయటికి తీసుకెళ్ళు. నాకు ఒక ఫోన్ పే తీసుకెళ్ళి ఫోన్ పే ఒక 500 కొట్టు అని చెప్పి చాలా ఇబ్బంది పెడుతుందంట. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అది మా ఊరి దగ్గర ఎలా వస్తాయి 500? ఎక్కడి నుంచి వస్తాయి 500? వీడు ఏం చేస్తున్నాడు 500 రావడానికి? చెప్పరా. 500 వస్తాయి మరి. కష్టపడుతున్నాయి వస్తాయి. డబ్బులు ఎలా వస్తాయి? నాకు రాగానే డబ్బులు ఎలా వస్తాయని 500 అడుగుతున్నారు మీరు. మా ఊడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? ఎంత బాధ, మామూలు బాధ కాదు అది. 500 అంటే ఎక్కడి నుంచి వస్తాయి? రూపాయ 2 రూపాయల? చెప్పరా. నువ్వు అలా చూస్తావు మరి. రూపాయ 2 రూపాయల 500 రూపాయలు ఒక్క రోజులో. ఎన్ని రోజులు కష్టపడాలి నువ్వు 500 కోసం? కష్టపడి తప్పదు మరి. ఎంత బాధపడుతున్నారు. మళ్ళీ బాధపడడం కరెక్ట్ కాదు. చెప్పు. ఈ ఇంత విధంగా ఇలాగ బాధ పెట్టి ఇలాగా చెప్పేది కరెక్ట్ కాదు. అది ఎంత అసలు ఎంతవరకు అది కరెక్ట్ అయిన విషయం కాదు. మా ఊరిని ఒకసారి చూడండి. ఎంత అందంగా ఉంటే మాత్రం అలా చేయొచ్చా? అలా చేస్తారా మీరు? మా ఊడు అందంగా ఉంటాడు, తప్పది. ఆ లోపం అది. మా ఊడు అందగాడు. దాన్ని మీరు డబ్బులు అడిగితే ఎక్కడి నుంచి చెప్తాడు? తేలని కదా తేలేదు కదా. తేలని ఇంకా నీకు అర్థం కావట్లేదు.
చూసారా సార్ డబుల్ యాక్షన్. మా ఊరికి బుర్రపోటు వచ్చి తల వచ్చేస్తుంది. నీకేం తెలుసు ఆడు ఎంత బాధపడుతుంది, నీకేం తెలుసు. బాయ్ బాయ్ లైక్ కొట్టారు. ఇంకా మొత్తానికి అయితే పెంటకోట అయితే వచ్చేసాం అనమాట. చూడండి ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్కి అయితే టర్న్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలన్నమాట. ఇంకా ఈ టర్నింగ్లో వెళ్ళాలి, ఈ గుడి పక్క నుంచి వెళ్ళాలి. పెంటకోట బీచ్కి అయితే దగ్గరలో ఉన్నాం అనమాట. మా ఊడే చాలా బాధపడుతున్నాడు. మాట్లాడదాం, బీచ్లో మాట్లాడదాం మొత్తం అంతా. స్టార్టింగ్ రూట్ అయితే ఎలా ఉంటుంది అనమాట, బీచ్కి వెళ్ళే రూట్. ఇవన్నీ చూడండి రైలు అనమాట. ఇది ఇక్కడ చూసారా క్రికెట్ గ్రౌండ్ ఇది అనమాట. ఎంత పెద్ద ఉందో, చాలా పెద్ద క్రికెట్. మొత్తానికి బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. పెంటకోట బీచ్ ఎంట్రన్స్ అయితే అయిపోతున్నాం. పెద్దకోట బీచ్ వచ్చేసాం బీచ్కి వచ్చేసాం. పోనీ పోనీ బీచ్కి వచ్చేసాం. టోపెట్టు కలజోడి స్పెట్స్ బ్లెస్ బీచ్కి వచ్చింది. స్మైల్ ఆడుకుంటున్నారు అక్కడ. ఇలా చూడరా, హాయ్ చెప్పరా, 2 చేతులు చెప్పు పైకి పైకి, ఇంకా చేతులు పైకి పెట్టాలా. ఓకే ఎక్కడికి ఎగర్రా మొలగరా. సరిపోద్దా వెలుగే. రాని పర్లేదురా, హాయ్ చెప్పు. ఇల్లు పరిగెట్టు. హాయ్ చెప్పు. కలెక్ట్ అసలు పాడరా పాట ఇడి చేస్తావా పాడు. అందగాడ 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 సూపర్రా. ఏం చెప్పొచ్చిందని అది పాడు, ఇలా పాడు, పాడు పాడు. ఏంటి ఊపుతున్నావేటి? ఏమేం చెప్పు, ఏమేం చెప్పా? ఆపితే ఏమవుతాయి? బా చెప్పు, దానికోసం చెప్పు. ఏంటి ఏమవుద్ది? సీసాకాయ తీసుకుంటే ఏమవుద్ది? ఆటస్ తాగల అరుగుతుంది. అవురే ఇప్పుడు దింగిరారండి, అట్ట తాగారు, ఎప్పుడైనా తాగలరా? తాగారండి, లైక్ కొడుతుంది. మొత్తానికి అయితే మేము బీచ్కి అయితే వెళ్ళి వచ్చేస్తున్నాం అనమాట. చూడండి మా వాడు అయితే బాగా ఎంజాయ్ చేశాడు. ఎంజాయ్ చేసేటండి, మీరు బీచ్కి వెళ్ళి వచ్చానండి, వెళ్ళి వచ్చామండి. మరి చాలా బాగా ఎంజాయ్ చేసామండి.
ఆయండి ఆయండి కాదురా. ఎలా ఉంది బీచ్, ఎలా ఉంది? చాలా బాగుంది బీచ్. అమ్మాయికి నిన్ను ఏడిపిస్తున్న అమ్మాయి గుణపాఠం చెప్పోటి ఏమన్నా. ఇంకోసారి నన్ను కానీ ఏడిపిస్తే చెప్పు. నా కోసం ఇంకోసారి ఏడిపిస్తా, ఇంకోసారి పోలీసులు ఫోన్ చేస్తానని చెప్తాను. అది మరి పోలీసులకు ఫోన్ చేస్తాడు మా వాడైతే. ఇంకోసారి కానీ ఏడిపించారంటే మామూలుగా ఉండదు అనమాట. ఇందరితో వీడియో అయితే సమ్మత్వం అనమాట. ఇంకా వీడియో అయితే ఆపేస్తున్నాం, మొత్తానికి ఆపేస్తున్నాం. మళ్ళీ ఏదన్నా జరిగిందంటే ఈ విషయంలో కానీ మామూలుగా ఉండదు అనమాట. పోలీస్ కంప్లైంట్ చెప్పు. కేసు నెంబర్ చెప్పు. కేసు నెంబర్ 2057 2057 2057 మీద కేసు బుక్ చేస్తాం అని చెప్పు. కేసు బుక్ చేస్తాం. అది రేపు వెళ్తాం అని చెప్పు. రేపు వెళ్దాం. ఓకే బాయ్. బాయ్. లైక్ చేయమని చెప్పండి. లైక్ కొట్టు. అది చేయండి. చేయండి. ఉంటాం. సెలవు తీసుకోండి.